నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. బడ్జెట్, కేంద్ర బడ్జెట్ నిన్న ఏదైతే నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన తర్వాత నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అటు బీహార్‌కి గాని, ఇటు ఆంధ్రాకి గాని కేటాయింపులు ఏదైతే ప్రత్యేకంగా చేయడం జరిగిందో, తెలంగాణలో ఆ విషయంలో మొండి చేయి చూపించిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీని మీద కొంతమంది డిస్కషన్ కూడా చేశారు. నిన్న ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు. అదే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని ఏదైతే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు యథావిధిగా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. కొన్ని సెపరేట్‌గా కేటాయించాల్సిన నిధులు కేటాయించలేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో దగ్గర దగ్గరగా కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించింది. ప్రత్యేకంగా ఏదైతే కేటాయించాల్సిన బడ్జెట్లు ఉన్నాయో, ఆ బడ్జెట్లుగా సంబంధించి అన్యాయం చేసిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో పక్క రాష్ట్రంలో కూడా 15,000 కోట్లు ఏదైతే రాజధాని నిర్మాణానికి కేటాయింపు కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, లేదంటే మన వైజాగ్ డెవలప్మెంట్‌కి సంబంధించి కానీ వాళ్ళు కేటాయించారో, అలాంటి ప్రత్యేక బడ్జెట్ తెలంగాణకి వాళ్ళు చెప్పకపోవడం అనేది కొంత అందరికీ కూడా నిరాశ కలిగిందని చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇది హాట్ టాపిక్‌గా నడుస్తుంది. ప్రస్తుతం అసలు ఈ బడ్జెట్ కేటాయింపులు ఎలా జరిగినాయి? సో మిగతా అన్ని ఏదైతే విద్య గాని, వైద్యానికి సంబంధించి గాని, లేదంటే రైతాంగానికి సంబంధించి గాని, స్కిల్ డెవలప్మెంట్‌కి సంబంధించి గాని, కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ యథావిధిగా ఉంది. ఓవరాల్ బడ్జెట్ అయితే ఓకే. కానీ ప్రత్యేకంగా ఏం కేటాయించారు తెలంగాణకి అనేది మెయిన్ క్వెషన్ ఇక్కడ రైజ్ అవుతుంది. సో దీని మీద మనం ఒక అనలిస్ట్ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనలిస్ట్ ఏం చెప్తారు, అది ఆయన వ్యూ పాయింట్ ఏంటి ఈ బడ్జెట్ మీద, ఇవన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. సో అంటే పక్క రాష్ట్రానికి ఇచ్చారంటే 10 సంవత్సరాల నుంచి అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు కాబట్టి పక్క రాష్ట్రానికి కేటాయించారు. సో దాని గురించి క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం సెపరేట్‌గా వాళ్ళు బడ్జెట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. సార్ నిన్నటి నుంచి కూడా అంటే బడ్జెట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా కొంత సందిగ్ధత నడుస్తుంది కొంత పొలిటికల్‌గా. అవును. సార్ అది ఇప్పుడు 48 లక్షలు అని చెప్పేసి అంటున్నారు బడ్జెట్ నిన్న. సో పక్క రాష్ట్రానికి కూడా 15,000 కోట్లు రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. అలాగే బీహార్‌కి కూడా 26,000 కోట్లు నిధులు ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకు తెలంగాణకి సెపరేట్‌గా ప్రత్యేక బడ్జెట్ అనేది కేటాయించలేదనేది ఒక అంశం. ఓకే. అవును. సో మీ వ్యూ పాయింట్ ఏంటి సార్ దీని మీద? ఇది మనం మర్చిపోకూడదు. ఇది ఇండియా, భారత్ యొక్క బడ్జెట్ ఇది. ఒక రాష్ట్రం బడ్జెట్ కాదు, ఒక ప్రాంతం బడ్జెట్ కాదు ఇది. ఇప్పుడు మనకు ఎటొచ్చి సమస్య ఎక్కడొస్తుంది అంటే, ఈ మధ్యనే విడిపోయిన రాష్ట్రం కనుక మన కళ్ళ ముందే ఇంకా అది ఆంధ్ర, తెలంగాణ ఆ యొక్క వైషమ్యాలు అవి ఇంకా మైండ్ లో ఉండడం తోటి ఆ విధమైన పోలిక, కంపారిటివ్ స్టడీ చేయడము, అక్కడ ఇవ్వకుంటే ఇక్కడ ఏమనేవాళ్ళు కాదు. ఈ అటిట్యూడ్ మంచిది కాదు అసలు. ఒకటి ఏంటంటే, బడ్జెట్ లో పేరు వస్తుంది, పేరు రాకుండా కూడా బడ్జెట్ వస్తుంది. ప్రత్యేకంగా పేరు రావడం, ఆంధ్రప్రదేశ్ అనే పేరు రావడము, అమరావతి పేరు రావడము, లేకపోతే రాయలసీమ పేరు రావడము, ఇలాంటివి అన్ని కూడా మనకి ఎక్కడో కొద్దిగా చివుక్కుమంటుంది. ఇది మానసిక స్థితి మాత్రమే. బీహారు, ఆంధ్రప్రదేశ్ పేర్లు 2-3 సార్లు ఉచ్చరించేసరికి, నేను అంటున్నాను, దేశంలో 30 రాష్ట్రాలు సుమారుగా ఉన్నాయి కదా, ఎక్కడైనా ఒకసారి ఇంకో రాష్ట్రం పేరు వచ్చిందా? ఈ 2 వదిలేద్దాం కాసేపు. ఒక రాష్ట్రం పేరు, ఒక జమ్మూ కాశ్మీర్, గుజరాత్ వచ్చిందా, లేకపోతే మహారాష్ట్ర, ఇంకేదైనా ఓ రాష్ట్రం పేరు వస్తుందా? రిపీటెడ్ గా రాలేదు కదా. కనుక ఆంధ్రప్రదేశ్ పేరు రావడం తోటి మనకు ఆ విధమైన ఏమంటాము రియాక్షన్ అనేది సరి అయింది కాదు. అది ఆలోచననే తప్పు. బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు ఇంక్లూడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన 11 లక్షల కోట్లు
ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 10 లక్షలు దాటిపోతూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరి కోసం? ఇది దేశం కోసం. రైట్. రోడ్లు, రైళ్లు, విమానాలు అందరికీ వస్తాయి. దీంట్లో షేర్ అందరికీ వస్తుంది. కనుక అలా లెక్కేస్తే లాస్ట్ 10 ఇయర్స్ లో తెలంగాణకు 10 నుంచి 11 లక్షల కోట్లు వచ్చేసాయి. లెక్క ఉంది దానికి. కిషన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెజెంటేషన్ చేశారు. కనుక అన్ని రాష్ట్రాల్లో ఎంత ఉంది? చాలా రాష్ట్రాలకు 7 లక్షలు, 8 లక్షలు, 6 లక్షల కోట్లు కూడా లేవు 10 ఇయర్స్ లో బీజేపీ ఇచ్చినటువంటి దాంట్లో. మరి 11 లక్షల కోట్లు తెలంగాణకు వచ్చింది కదా, అది ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. కనుక ఈ ఆలోచన తప్పు. అమరావతి నిర్మాణం ఉదాహరణకు 15,000 కోట్లు ఎంతో అక్కడ ఖర్చు అవుతుంది. కానీ దాన్ని నిర్మాణం చేస్తే ఆర్థిక స్తోమత ఉన్నటువంటి కాంట్రాక్టర్స్, అన్ని కంపెనీలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. ఖాళీ దాని ట్యాక్స్ రూపంలో సుమారుగా 25% హైదరాబాద్ కు వస్తుంది. మనకు ఆ అమౌంట్ లోకి వెళ్ళి షేర్ అంత వస్తుంది. కనుక అలా లెక్కలు వేసుకోవడమే చాలా తప్పు. మనకు ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి, ఇవి రాలేదు ఎందుకు అని అడగడమే సమంజసము అని. నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ కూడా ప్రతి అంశానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి అంశానికి కూడా బడ్జెట్ అనౌన్స్ చేస్తూ అండర్ యాక్ట్ అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అండర్ యాక్ట్ ఇప్పుడు ఏదైతే విభజన చట్టానికి సంబంధించి పునర్విభజన చట్టం కింద వస్తుందని చెప్పేసి ఆవిడ చెప్తానే ఉంది. ఈ చట్టం కింద మేము కేటాయిస్తున్నామని చెప్పేసి. కానీ అదే చట్టం కింద తెలంగాణకి ఎందుకు దాన్ని కన్సిడర్ చేయలేదు, తెలంగాణ ఎందుకు కన్సిడర్ చేయలేదు అనేది ఒక అంశం సార్. పునర్విభజన చట్టం రెండింటికి వర్తిస్తుంది. కానీ విభజన చేస్తున్నప్పుడు క్యాపిటల్ ను కోల్పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా డిమాండ్స్ పెట్టింది. ఆ టైంలో తెలంగాణ ఉద్యమకారులు కూడా మాకేం అభ్యంతరం లేదు అనే మాట కూడా మాట్లాడారు. 2 రాష్ట్రాలుగా ఏర్పడితే అంటే క్యాపిటల్ సిటీని కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కూడా 10 ఇయర్స్ తర్వాత దానికి కేంద్రం లేదు, రాజధాని లేదు అనేది మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పచ్చి నిజం. కనుక ఈ పునర్విభజన చట్టంలో ఉదాహరణకు మీరు అదేంటి సమ్మక్క సారక్క యూనివర్సిటీ మనకు ప్రైమ్ మినిస్టర్ ఆ మధ్యలో డిక్లేర్ చేసి వెళ్ళారు. ఇప్పుడు ప్రారంభమైంది, అడ్మిషన్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. లేకపోతే ఇంకేవో రకరకాలటువంటి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సింగరేణి కానీ మిగతా ఇవన్నీ కూడా మనం అవి అడగడం సమంజసం. అడగకూడదని కాదు, గట్టిగా అడగవచ్చు, తెప్పించుకోవచ్చు, సాధించుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి మొన్న పర్యటనకు వెళ్ళినప్పుడు రిపీటెడ్ గా అడుగుతున్నది ఏంటంటే మూసీ నది 10,000 crores ప్రాజెక్ట్ ఏదో అది అడుగుతున్నారు. మూసీ ప్రాజెక్ట్ గురించి అది పైప్ లైన్ లో ఉంది, అది చర్చల్లో ఉంది. దాన్ని సాధించుకుంటే మంచిదే. మంచి మోడల్ గుజరాత్ లో ఉంది. సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా తీర్చిదిద్దారు. అలా మనం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అక్కసుతో మాట్లాడొద్దు. పునర్విభజన చట్టంలో మనకు రావడానికి ఏవే ఉన్నాయో అవి అడగడం తప్పు కాదు. అంటే క్వశ్చన్ చేయట్లేదు అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే సీఎం కూడా దగ్గర 18 సార్లు ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. అలాగే ఇద్దరు క్యాబినెట్ లో, మన మోడీ క్యాబినెట్ లో 2 ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు మన దగ్గర నుంచి. సో మరి ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు కర్ణాటకలో కూడా ఉన్నారు కదండి ఎంపీలు. కర్ణాటక కూడా ఎంపీలు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉండేది సౌత్ లో ఉన్న ఏకైక రాష్ట్రము. తర్వాత ఇక్కడ కూడా 8 మంది ఎంపీలు వచ్చారు. ఇవన్నీ వాళ్ళు అడగకుండా ఉంటారు అని ఎందుకు అనుకుంటాము? ఎప్పుడో కిషన్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ గురించి, ఔటర్ రింగ్ రోడే ప్రభుత్వం అడిగింది, కానీ ఔటర్ రైల్వే లైన్ కూడా కిషన్ రెడ్డి గారు అడిగారు. ఆల్మోస్ట్ రైల్వే మినిస్ట్రీ ఓకే చేసినట్టుంది అది. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు అడుగుతున్నారు. వీళ్ళే డిమాండ్స్ పెడతా ఉన్నారు. అంటే ఇవన్నీ అవుతున్నాయి. అడగకపో మెన్షన్ చేయలేదు అంతేగాని ఇప్పుడు మీరు బడ్జెట్ లో చూడండి ఎన్నో వస్తాయో. కనుక మీకు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఉంది. బెంగళూరు ఉన్నప్పటికీ కూడా ఆ కారిడార్ మనకు వర్తిస్తుంది, ఇండస్ట్రియల్ కారిడార్. సో ఇవన్నీ వస్తాయి, ఏవి రావనే ప్రశ్నే లేదు. కాకపోతే మీరు అన్నట్టు ప్రత్యేకంగా మనము అడిగి సాధించుకోలేకపోయినా ఒక అసంతృప్తి మాత్రం తెలంగాణ ప్రజల్లో ఉంది అని. సార్ అంటే ఈ రోజు కూడా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. మరి ఎట్లా సార్, మరి దేని మీద ఫోకస్ అవుతుంది అంటారు ఎక్కువ? ఒకటి తెలంగాణ బడ్జెట్ తెలంగాణ కోసమే కనుక ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ సమస్యలు వస్తాయి. అంటే అన్డెవలప్డ్ కంప్లీట్ గా వెనుకబడిన ప్రాంతాల యొక్క అభివృద్ధి గురించి మాట్లాడతాం. ఈ రోజు దేశంలోనే
లోయెస్ట్ లిటరేసీ రేట్ ఉన్నటువంటి జిల్లాల్లో మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా. గద్వాల, ఆలంపూర్, ఐజా, వనపర్తి ఇలాంటి జిల్లాలన్నీ కూడా లోయెస్ట్ లిటరేసీ. నేను చెప్పేది అక్షరాస్యత లేని జిల్లాలు ఇది 10 ఏళ్ల తెలంగాణ తర్వాత. కనుక నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. కనుక ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ చేసిన ప్రామిసెస్ గాని, టిఆర్ఎస్ చేసిన అప్పులు గాని, వీటి మధ్యలో తెలంగాణ సంఘర్షణ పడాల్సినటువంటి రోజులు వచ్చినాయి. ఈ బడ్జెట్ లో అది వ్యక్తం అవుతుంది తప్పకుండా, అందరూ మాట్లాడతారు. కాకపోతే ఈ బడ్జెట్ కూడా నా భయం ఏంటంటే, మన బడ్జెట్ ఎట్లుండాలని మనం వదిలేసి ఇద్దరు కలిసి, కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ కలిసి కేంద్ర బడ్జెట్ మీద పడే అవకాశం అయితే ఉంటది. అంటే ఈ రోజు డిస్కషన్ అంతా కేంద్ర బడ్జెట్ మీద ఉంటది అంటారా? ఈ రోజు డిస్కషన్ అంతా కేంద్ర బడ్జెట్ మీద ఉంటది అంటారా? అట్లా అంతే కదా, నిన్న ఇండికేషన్స్ ఇచ్చారు కదా. ఎందుకంటే అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే కేంద్ర బడ్జెటే కావాలి. కనుక కేంద్ర బడ్జెట్ మీద చర్చ చేసుకుంటే టైం పాస్ అయిపోతుంది. 6 గ్యారెంటీలు, 10 గ్యారెంటీలు, 100 గ్యారెంటీలు వెళ్తున్నాయో అవన్నీ చర్చ జరగవు. కనుక జరగాల్సిన చర్చ జరగాలి. కేంద్రంలో జరగాల్సిందే, రాష్ట్రంలో జరగాల్సిందే. అల్టిమేట్ గా ప్రజలకు అన్యాయం జరగద్దు, ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా ఉండాలి. కనుక ఈ అప్పులు ఎలా తీరుస్తారు, గ్యారెంటీలు ఎలా తీరుస్తారు, ఇది ప్రధానమైనటువంటి విషయం రేపు తెలంగాణ బడ్జెట్ లో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో అనలిస్ట్ ఆయన చెప్పడం కూడా ఏంటంటే, బేసిక్గా ప్రత్యేకంగా పేరు తీయడం అనేది కొంత చర్చనీయాంశం అవుతుంది. అలాగే వాళ్ళు కేటాయించిన బడ్జెట్కి సంబంధించి ఏదైతే లిస్ట్ ఇచ్చారో, ఆ లిస్ట్లో తెలంగాణకి దగ్గరగా 11 లక్షల చిల్లర ఎంతో వచ్చిందని చెప్పేసి, 11 లక్షల కోట్ల చిల్లర ఎంతో వచ్చింది. సో దానికి సంబంధించి జనరల్ బడ్జెట్, అది జనరల్ అన్ని రాష్ట్రాలకి ఎలా ఇస్తారో సో తెలంగాణకి అంతే ఇచ్చారు. కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే మూసీ నది విస్తరణకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ దానికి సంబంధించి ఏమీ మాట్లాడలేదని కొంత ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే మరి ఈ రోజు కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాం. ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం కూడా కేంద్ర బడ్జెట్ మీదే టార్గెట్ చేసి మాట్లాడతారా, లేదా రాష్ట్రంలో మనం ఏం చేద్దాం, 6 గ్యారెంటీలు ఉన్నాయి ఇక్కడ, 6 గ్యారెంటీలకు సంబంధించి కొన్ని అమలు అవ్వాల్సి ఉన్నాయి. సో వాటి గురించి ఏమైనా మాట్లాడతారా, లేదా విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ వృత్తికి సంబంధించి కానీ, లేదంటే లేడీస్కి 2500 ఇస్తామన్నారు, దాని గురించి కానీ ఏమన్నా కంక్లూజన్ వస్తుందా, లేదంటే మొత్తం కూడా కేంద్ర బడ్జెట్కి సంబంధించే మాట్లాడతారా ఈ బీఆర్ఎస్ కానీ లేదంటే కాంగ్రెస్ నాయకులు? ఓన్లీ టార్గెట్ బీజేపీగా ఈరోజు మాట్లాడతారా, లేదా ఏంటి పరిస్థితి అనేది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు కొంత చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఏం మాట్లాడతారు ఈరోజు ఈ బడ్జెట్ సమావేశంలో?